అందువల్ల ప్రధాన వార్త కూడా మీకు రాసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రధాన వార్త కూడా రాసినాం. ఈ ప్రధాన వార్తలో భాగంగా మీకు లైవ్ చూపెడతాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైవిన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. మీరు ఎంతవరకు ఈ లైవ్ని చూస్తారో, ఎంతవరకు మీరు స్పందిస్తారో, ఎంతవరకు మీరు షేర్ చేసుకుంటారో, ఎంతవరకు సపోర్ట్గా ఉంటారో, నేను మీరు ఇచ్చే ఆదాయం నాకు అదే ఒకటే, మీరు ఇచ్చే సపోర్ట్ అదే. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకొని ఎంత షేర్ చేస్తే అంత నిలబడగలుగుతాను. మీరు ఇంకా భయపడతానంటే ఎవ్వరేం చేయలేరు, గుర్తుపెట్టుకో. ఇంకా భయపడతాము, ఇంకా మమ్మల్ని ఇదో మాట అదో మాట అంటున్నంటే ఎవ్వరేం చేయలేరు, గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నాను. ప్రధాన వార్త, హంతకుల ఊరాట, సామాన్యులపై చర్యలు. చూసినా హంతకులకు ఏం చేసిలో, హంతకులను ఏం చేస్తున్నారు, హంతకులను కాపాడుతున్నారు. సామాన్యులపై ఏం చేస్తున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, భూతు పురాణం మాట్లాడుతున్నారు. హంతకులను దాచిపెడుతున్నారు, హంతకులను దర్జాగా చూపిస్తున్నారు, హంతకులను వాళ్ళ స్కెచ్లో వాళ్ళు ఉన్నారు. హంతకులను కాపాడుతున్నటువంటి ప్రభుత్వాలు, హంతకులను కాపాడుతున్నటువంటి మేధావులు, హంతకులను కాపాడుతున్నటువంటి రాజకీయ నాయకులు, హంతకులను కాపాడుతున్నటువంటి మనధర్మశాస్త్రంలో మేధావులు. మరి సామాన్యుల పైన మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. సామాన్యులను అరెస్ట్ చేస్తున్నారు, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, సామాన్యుల పైన ఇష్టానుసారంగా జులం చేస్తున్నారు, సామాన్యులను అడ్డొస్తే మాట్లాడితే అంచివేసి కుట్ర కుతంత్రాలు వేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఎడిపోతుంది ఈ సమాజం. ఈ సమాజంలో క్రైస్తవ సమాజం బతుకుంటుందా? క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఓట్లు మాత్రమే కావాలి, కానీ క్రైస్తవులు ఈ భూమి మీద ఉండొద్దా? తెలుగు రాష్ట్రాల్లో ఉండొద్దా? ఈ సమాజంలో క్రైస్తవులకు స్థానం లేదా? ఎడిపోతుంది. ఏం ఆలోచిస్తున్నారు? క్రైస్తవ సమాజమా మేల్కోండి. దయచేసి చెప్తున్నాను, క్రైస్తవ సమాజమా మేల్కోండి. భయంకరమైనటువంటి శ్రమల దినంలో ఉన్నారు, బాధలు దిగమింగుతున్నారు. శ్రమల దినంలో భయంకరమైనటువంటి శ్రమలను అనుభవిస్తున్నారు. మీరు బయటికి రాకపోతే జరిగే ప్రమాదాలు మీరు ఊహించరు. పెద్ద కుట్రలు కుతంత్రాలు, వందలాది మంది మీపైనే పనిచేస్తున్నారు. క్రైస్తవ సమాజం గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో, క్రైస్తవ సమాజం గురించి ఎవరైతే చెప్తున్నారో, క్రైస్తవుల గురించి ఏ టీవీ ఛానల్స్ అయితే, ఏ పేపర్లు అయితే ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరినీ కూడా లీస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మనువాదము ఏ విధంగా అంటే ఆ విధంగా సమాజాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఈ సమాజంలో బతకాలంటే భయంతో బతికేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు. దయచేసి నేను చెప్తున్నది ఏంటంటే, మీ అందరూ నిలబడండి, మీ అందరూ స్టాండ్గా నిలబడండి. మీ అందరూ ఒక యూనిట్ అయినప్పుడు మాత్రమే అందరూ వెనక్కిపోతారు. సంఘటితం కాకపోతే అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సంఘటితం అయితే అందరి సమస్యలు ఒక్కరే భరించాల్సి వస్తుంది. సంఘటితం అయితేరా సమస్యలు కొని తెచ్చుకుంటారా అని మీ ఇష్టం. ఇంకా నేను జైవిన్ టీవీ ద్వారా స్పష్టంగా చెప్తున్నాను. జైవిన్ టీవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చూసేటువంటి జైవిన్ టీవీ ప్రేక్షకులందరూ చెప్తున్నాను. నేను జైవిన్ టీవీని వీక్షించేటువంటి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. నేను భయంతో బతకకండి, భయాన్ని విడబెట్టండి. భయం మీ జీవితాలను ఆగం చేస్తుంది. కొద్దిమంది కావాలని ఎన్నో అబద్ధాలు ఆడి డైరెక్ట్గానే సవాల్ చేస్తున్నారు, బహిరంగ సవాల్ చేస్తున్నారు. కనీసం ఒకరన్నా అరెస్ట్ చేసిల్లా, ఒకరన్నా నిజంగా వాళ్ళ మీద కేసు పెట్టిల్లా, ఒకరైనా నిజంగా వాళ్ళ మీద డిమాండ్ చేసిల్లా? మరి అంతగానో మాట్లాడుతున్నారు. ఇలా చిన్న చిన్న మాటలు మాట్లాడితే ఇలా ఉన్నటువంటి శ్లోకం తీసుకొని ఇలా ప్రొటెక్షన్గా వాళ్ళు రోడ్ల మీదకి వస్తే పాస్టర్లను, సంఘస్థులను అరెస్ట్ చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎక్కడ ఉన్నాం మనం? ఏం జరుగుతుంది అసలు మన మీద? చాలా బాధాకరం. ఇక చూడండి ఎంత ఘోరమో. హంతకులకు ఊరాట, సామాన్యులపై చర్యలు. ప్రధానంగా ఉన్నటువంటి ఎవరెవరి మీద ఎలాంటి కుట్రలు కుతంత్రాలు ఇస్తున్నారో ప్రధానమైనటువంటి వార్తలు కూడా రాయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్తలు, ఆర్టికల్ 19 ఆఫ్ ఇండియన్
కాన్స్టిట్యూషన్లో చెప్తున్నారు, పర్టికులర్గా మీకు చెప్తున్నాను. ఎంత ప్రధానంగా రాసినటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్న కుట్రలు. ప్రజాస్వామ్యము తలదించుకునేలా పాలకుల పాలన కొనసాగుతుంది. పాస్టర్ హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటుగా స్వీకరించాలి. లక్షల మంది క్రైస్తవులు రోడ్లపైకి వచ్చి శాంతి నిరసన ర్యాలీలు చేస్తున్నారు. పాస్టర్ అజయ్పై తప్పుడు కేసు పెట్టిన సీఐపై చర్యలు ఎక్కడ? ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలి కానీ ప్రాణాలు పోతుంటే చూసుండేది. అనుమానాస్పద కేసులో అంతకులు ఆనవాళ్లు కనిపించడం లేదా? దేశంలో ఎక్కడ లేని విధంగా శాంతి భద్రతల విషయంలో పూర్తిగా విఫలమైన ఆంధ్ర ప్రభుత్వం. మేధావుల సూచనలు సమాజానికి చాలా అవసరం. ఊర కుక్కల్లా మొరిగినట్టు మొరగటలను పోలీసు అధికారులు ఊరికే వదిలేస్తున్నారు. అసాంఘిక శక్తులు అసత్యాలను ప్రాణగండ చేస్తున్నారు. అధికారుల విచారణ పాస్టర్ హత్యకు వ్యతిరేకంగా అంతకులను ప్రభుత్వానికి అనుకూలంగా సాగుతుందా? డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త. దయచేసి నా క్రైస్తవ సమాజమా గమనించండి. ఎంత పెద్ద కుట్రలు వేస్తున్నారో, ఎంత భయంకరమైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారో, ఎంత భయంకరమైన నిందలు వేస్తున్నారో, ఎంత భయంకరంగా మిమ్మల్ని అవహేళన చేస్తున్నారో, ఎంత అవమానం చేస్తున్నారో దయచేసి ఈ వీడియోలు చూడండి, షేర్ చేసుకోండి. మీరు ఎంతమంది చూసి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతమంది అండగా నిలబడితే నేను అంతగానో మాట్లాడగలుగుతాను. మీ సపోర్ట్ లేకపోతే, మీరు ఆదరించకపోతే, మీరు అండగా నిలబడకపోతే నేను మాట్లాడేటువంటి నా మాటలకు అర్థం ఉండదు. నేను మాట్లాడుతున్నటువంటి నా వాయిస్కు ఆన్సర్ కావాలి. మీ అందరూ సమాధానంగా నిలబడాలి. ఇలా మేము భయపడతాము, మా మీద ఎప్పుడొచ్చి దాడి చేస్తారో, ఎవరొచ్చి దాడి చేస్తారంటే భయపడినంత కాలం మీరు బానిసలే. మీరు భయపడుతున్నంత కాలం మీరు బానిసలే. బానిసలుగా బతుకుతామంటే మీరు అలానే బతకండి. ఇంకా ఏ దేవుడు కూడా కాపాడు, ఏ బైబిల్ కాపాడదు మిమ్మల్ని. బానిసలుగా బతుకుతాం, బైబిల్లో ఉన్నటువంటి శాంతినే కోరుకుంటే అలాంటి శాంతినే కోరుకోండి. మీ చర్చిల మీద దాడి చేస్తారు, మీ పైన దాడులు చేస్తారు, మీ పైన బైబిల్ పట్టుకుంటే బొట్టు పెట్టిస్తారు, మీ మతాన్ని మార్పిడి చేస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా మూకుమ్మడి దాడి చేస్తారు, హింస పెడతారు. వాళ్ళ చేతిలో చట్టాలు ఉన్నాయి, వాళ్ళ చేతిలో పోలీసు అధికారులు ఉన్నారు, వాళ్ళు చెప్పిందే విధంగా ఉంటారు. మీకు ఎలాంటి బలం ఉండదు, ఏముండదు. గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చి కూడా మీకు అండగా నిలబడరు, ఎవరు కూడా మీకోసం నాలాగా ఇలా మాట్లాడరు. అందరూ కూడా సెటెట్ అయిపోతారు. ఎందుకోసం అంటే ఇది ఆత్మగౌరవ పోరాటం. ఈ ఆత్మగౌరవ పోరాటంలో జరుగుతున్నటువంటి కుట్రలు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? అనుమానాస్పద మృతులు అని చెప్పినటువంటి తరుణంలో ఇన్ని రోజులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంది? ఇప్పటికీ ఎందుకు ఆ సస్పెన్షన్? క్రైస్తవ సమాజం అంతా శ్రమల దినంలో ఉన్నటువంటి తరుణంలో ఒక పక్కన భయంకరమైన వేదన అనుభవిస్తూనే భయభ్రాంతులకు గురి చేసేటువంటి చాలామంది మేధావులు వాళ్ళకు కనీసం సమాధానం అన్న చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారా? చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. అందుకోసమే నేను ప్రధాన వార్తలను చదివి నేను తొందరగా బంద్ చేస్తాను. ఎందుకోసం అంటే ఇది ఇంతగానం నేను మాట్లాడుతున్నాను, ఇంతగానం చెప్తున్నాను. మీ అందరూ షేర్ చేసుకోకపోతే, మీ అందరూ నిలబడకపోతే వేస్ట్. మీరు లక్షలాది మంది మీరు చూడకపోతే నేను మాట్లాడలేను. మీరు లక్షలాది మంది లైవ్ చూడకపోతే, లక్షలాది మంది మీ గురించి కొట్లాడుతుంటే, మీరు ఏవో వీడియోలు చూసుకుంటాం, ఏదో చూసుకుంటాం అంటే నేను ఏం మాట్లాడలేను. చాలా బాధాకరం. లక్షలాది మంది మీరు నిలబడకపోతే, లక్షలాది మంది సబ్స్క్రైబ్ చేసుకొని పే బ్యాక్ టు ద సొసైటీ చేయకపోతే మనం మాట్లాడలేము. ఎంతో పెద్ద కుట్ర జరుగుతుంది మా పైన, భయంకరమైన కుట్ర జరుగుతుంది. అయినా నేను మాట్లాడుతున్నాను ఆత్మగౌరవం కోసం. మరి మీరు ఏం చేస్తున్నారంటే మేము మౌనంగా ఉంటాం, మాకేమవుతుంది? ఎవడో చెప్తాడు, ఏదో వింటాం కదా, నా దగ్గరికి రాలే కదా, వాడు తిట్టినా కూడా క్రైస్తవ సమాజం తిడుతున్నారు కదా, అంతమంది లక్షలాది మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ లేని ఇబ్బంది నాకెందుకు అనుకుంటే రేపు పొద్దున నీకే జరుగుతుంది ప్రమాదం. రాసి పెట్టుకోండి అక్కలారా, అమ్మలారా, అన్నలారా, రాసి పెట్టుకోండి. రేపు పొద్దున ఎవరికో జరుగుతుంది. క్రైస్తవ సమాజాన్ని అంత తిడుతుందంటే ఏం కాదు, మీ అందరం కూడా గుంపులో గోవింద ఉన్నాగా ఎవరికో తగులుతుందిలే, నాకేం తగులుతుంది అనుకుంటే రేపు పొద్దున మీకు కూడా తగులుతుంది. రాసి పెట్టుకోండి. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల శుభ సందర్భంగా 2025 కంప్లీట్ కాలోపు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మేధావులందరినీ, క్రైస్తవ గుడులను, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చాలామంది మేధావులని ఇబ్బందులు పెట్టి, పీడీ యాక్ట్ కేసులు పెట్టి జైలు జీవితాన్ని గడిపించాలి, జైల్లో వేయాలి, పెద్ద కుట్రలు కుతంత్రాలు చేయాలి, క్రైస్తవ సమాజాన్ని అంతా భయంకరంగా ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ ప్రయత్నాలు జరుగుతుంటే, కళ్ళ ముందు కూడా కనబడుతుంటే, సాక్ష్యాలు కూడా కనబడుతుంటే, ఇంత భయంకరమైనటువంటి ఇబ్బందులు మీకు కనబడుతుంటే మేము మౌనంగా ఉంటాం.
మేము బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టే మేము మాట్లాడతాం, బైబిల్లో ఉన్నటువంటి శాంతిని మాత్రమే కోరుకుంటాం అంటే ఇంకా ఎవరేం చేస్తారు? ఇంకా మీరు బయటికి రాలేనంత కాలం, మీరు బయటికి చెప్పలేనంత కాలం, మీరు బయట మాట్లాడినంత కాలం, మీరు ప్రశ్నించలేనంత కాలము సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. శ్రమల దినంలో సమస్యలు తెచ్చుకోకండి, శ్రమల దినంలో సమస్యలు తెచ్చుకోకండి. ఇప్పుడు ఉన్నటువంటి శ్రమల దినంలో సమస్యలు మీ చుట్టుముట్టినాయి, భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు. ఈ పరిణామాలని మీరు మాట్లాడకపోతే, ఈ పరిణామాల గురించి మీరు చెప్పకపోతే ఎవరేం చేయలేరు. ప్రధాన వార్తని